ఇది విన్నారా? ఒక అడవిలో చీమ, పాము, జిరాఫీ ఇంకా ఏనుగు అనే నలుగురు స్నేహితులు ఉన్నారంట. ఒకరోజు పాము శివుడి కోసం ప్రార్థన చేస్తుంది. శివుడు కనిపించి ఏమి కావాలి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు పాము అంటుంది, నేనెవరినైనా కరిస్తే కరిచిన వెంటనే వాళ్ళు మరణించాలి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, పాము, నీ తలలో విషం ఉంటుంది, నువ్వు కరిచిన వెంటనే వాళ్ళు మరణిస్తారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాము తన స్నేహితుల దగ్గరకు వచ్చేసి, నాకు వరం వచ్చింది, నేను కరిచిన వెంటనే వాళ్ళు మరణిస్తారు అని చెప్పేసి చెప్తుంది. ఇది విన్న తర్వాత జిరాఫీ కూడా అలానే ప్రార్థన చేయాలి అనుకుంటుంది. సో ప్రార్థన చేసేసి శివుడిని నాకు కూడా ఒక వరం ఇవ్వండి అని అడిగేసరికి శివుడు అంటాడు, నీవు అత్యంత పొడవైన దానిలాగా ఉంటావు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. అప్పుడు జిరాఫీ కూడా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళేసి నాకు కూడా వరం వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత ఏనుగు కూడా శివుడిని ప్రార్థిస్తుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి, నాకు కూడా ఎలా అయినా ఒక వరం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, నువ్వు అత్యంత బలమైన జంతువుగా ఉంటావు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఏనుగు కూడా తన మిత్రుల దగ్గరికి వెళ్ళేసి నాకు కూడా వరం వచ్చింది అని చెప్తుంది. ఈ 3 స్నేహితులు కలిసి చీమని నీవు కూడా అడుగు, నీకు కూడా ఒక వరం లభిస్తుంది అని చెప్పేసి అంటారు. అప్పుడు చీమ, నేను కూడా అడుగుతా, నాకు కూడా పాములాగానే కావాలి, నేను కూడా కుట్టగానే చనిపోవాలి వాళ్ళు అని చెప్పేసి ఆవేశంలో శివుణ్ణి ప్రార్థిస్తుంది. శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమి కావాలి అని అడిగేసరికి చీమ అత్యుత్సాహంతో నేను కుట్టగానే చనిపోవాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు శివుడు, చీమ, నువ్వు కుట్టిన వెంటనే చనిపోతావు అని చెప్పేసి వరం ఇస్తాడు. సో ఇక్కడ నీతి ఏంటి? అతి ఉత్సాహం, ఆవేశం అనర్థాలకు దారితీస్తాయి.